ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన కొరమేను చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ప్లేట్‌లో కనిపిస్తున్న మసాలా దినుసులన్నీ కలిపి ఒక 2 ఉల్లిపాయలు వేసి బాగా నూరుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక ఉల్లిపాయ తగిలిన పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగిన చేప ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం, ఒక స్పూను నూనె వేసుకొని బాగా కలుపుకొని ఉంచుకోవాలి. పులుసులో అలా వేసే ముక్కల కన్నా వేయించుకునే ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఆ చేప ముక్కలన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బాణలిలో నూనె వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటా పండుని ముక్కల కింద కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటా పండు కూడా బాగా వేగాక అందులో ఇందాక మనం నూరుకొని మసాలా వేసి వేయించుకోవాలి. అలా కలుపుకుంటూ వేయించుకున్నాక నూనె బాగా పైకి తేలినంత వరకు వేయించుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి మరగనివ్వాలి. ఆ తర్వాత వేయించుకున్న చేప ముక్కలు ఆ పులుసు ముక్కల్లో వేసుకొని గరిటె పెట్టకుండా అలా కలుపుకోవాలి. అది కొంచెం బాగా మరిగాక కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన కొరమేను చేపల పులుసు రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.